ఆశీర్వదించండి అన్నయ్య. నోరత్న, ఏదైనా ఉంటే మనం డిస్కస్ చేద్దాం. మనోజ్ గారి విషయం పక్కకు పెట్టు ప్లీజ్. చాలా బాధగా ఉంది తాతయ్య. నాకేమీ అర్థం కావట్లేదు మనోడా. సైనికుడు బట్టల గురించి అడిగితే ఆ టైలర్ ఊరేసుకుని చనిపోయాడు. వంశీ గురించి ప్రిన్సిపల్ని డీటెయిల్స్ అడిగితే విచిత్రంగా తను కూడా ఊరేసుకుని చనిపోయాడు. వంశీ సైకలాజికల్ డిజార్డర్ వెనక చాలా పెద్ద మిస్టరీ ఉంది తాతయ్య. మనోజ్, ఈ విషయాలన్నీ రత్నప్రభ గారితో చెప్పావా? ఇంకా చెప్పలేదు తాతయ్య. చెప్పకపోతే ఈ మరణ మృదంగాన్ని ఎలా ఆపుతావు? ఈ చావులకి ఎవరు బాధ్యులు మనోజ్? జమీందార్ ఫ్యామిలీకి చావు నిజాలు చెప్పి అవసరమైతే డెత్ మిస్టరీని పోలీసులకు అప్పచెప్పమను. నేను ట్రీట్మెంట్ చేయొద్దని చెప్పటం లేదు, కానీ ఈ రిస్క్ని నువ్వు ఫేస్ చేయొద్దంటున్నాను మనోజ్. వంశీ ట్రీట్మెంటు ఇంకెంతమంది ప్రాణాలు తీసుకుంటుందో తెలియదు. అలాంటప్పుడు వాళ్ళకి డేంజర్ విషయం చెప్పి ఫర్దర్గా ముందుకు వెళ్లాలా లేదన్నది అప్పుడు ఆలోచించు మనోజ్. తాతయ్య, మీరన్నది కూడా వ్యాలిడ్ పాయింట్. బట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే పోలీసులు ఎంక్వైరీలంటే రత్నప్రభ గారు ఒప్పుకోరు. ఒప్పుకోకపోతే నువ్వెలా ముందుకెళ్తావు? ఈ ఆత్మహత్యలకు రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకుంటావు మనోజ్. ఫర్దర్గా ఇంకో ప్రాణం పోకుండా నేను చేయాలనుకున్నది సీక్రెట్గా చేస్తూ వెళ్తాను తాతయ్య. తాతయ్య, నా ప్రయాణం చాలా కష్టమైన మజిలీ దగ్గరికి వచ్చి ఆగింది. ఆ మజిలీలో చాలా చిక్కుముళ్ళున్నాయి తాతయ్య. ఇన్ని చిక్కుముడులు పెట్టుకుని ముందుకు ఎలా వెళ్తావో ఏమోనని భయంగా ఉంది మనవడా. లేదు తాతయ్య, భయపడాల్సిందేమీ లేదు. భాషను చూశాక భయపడకుండా ఎలా ఉండను మనోజ్? నీ మనవాడి మీద మీకు నమ్మకం లేదా తాతయ్య? సృజన్ గారిని కలిశాక నాకు చాలా క్లారిటీ వచ్చింది తాతయ్య. అవుట్ హౌస్లో తులసికోట కథకి, సృజన్ గారి తండ్రి ప్రతాప్ రుద్ర చావుకి, అలాగే వంశీ మెంటల్ కండిషన్కి ఒకే ముడి. ఆ ముడి వెనక రహస్యం ఒక్క రత్నప్రభ గారికి మాత్రమే తెలుసు. ఆవిడ ఆ రహస్యాన్ని చెప్పకపోతే నువ్వేం చేయగలవు మనోజ్? ముందా రహస్యం చెప్పటానికి తానెందుకు భయపడుతుందో కనుక్కోవాలి తాతయ్య. మరి కొడుక్కి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చే సైక్రాటిస్ట్కి ఇవన్నీ చెప్పాలని ఆవిడకు తెలుసు కదా. అలాంటప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవటం ఎందుకు? ఇప్పుడెలా భయపడటం ఎందుకు? అంటే ఈ విషయాలన్నీ బయటపడకుండానే కొడుక్కి ట్రీట్మెంట్ జరిగి క్యూర్ అవుతాడని ఆవిడ ఇన్ని రోజులు నమ్మకంగా ఉండుండొచ్చు. ఎస్, యు ఆర్ రైట్ మనోడా.
నాకంటే ముందు ట్రీట్మెంట్ చేసిన సైకియాట్రిస్ట్ నేను ఆలోచించే కోణంలో వెళ్లే తాతయ్య. నెక్స్ట్ వచ్చే సైక్రాటిస్ట్ కూడా తనలాగే ఆలోచించి క్యూర్ చేస్తాడేమోనని రత్నప్రభ గారు ఎక్స్పెక్ట్ చేసుంటారు. అవును తాతయ్య, తనేదే ఎక్స్పెక్ట్ చేసింది. అలా జరగకపోయేసరికి భయపడుతుంది. రహస్యాలు బయటికి తెలియకూడదు, సేమ్ టైం కొడుక్కి క్యూర్ అవ్వాలనేది రత్నప్రభ గారి ఆలోచన. పోనీ ఆవిడ ఆలోచించినట్లుగానే నువ్వు ప్రయత్నం చేయొచ్చు కదా. ఇంపాసిబుల్ తాతయ్య. ఆ సీక్రెట్ క్లియర్గా తెలిస్తేనే వంశీ క్యూర్ అవటానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతాడు. పాపం, అప్పుడు వంశీని పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది? డెస్టినీ డిసైడ్స్ ఎవ్రీథింగ్ తాతయ్య. అంతేకాదు తాతయ్య, ఈ రహస్యం బయటపడితే తప్ప నాకు ఆ అమ్మాయికి ఉన్న మాంగళ్యానికి 4 మూడేంటో తెలుస్తుంది. వంశీ ట్రీట్మెంట్ ఎంత క్రిటికల్గా ఉంటుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఏంటి మనోడా సడన్ గా ఎలా సైలెంట్ అయ్యావు? తాతయ్య, నేను చేస్తున్న ఈ ట్రీట్మెంట్ జర్నీని ఎవరో ఫాలో చేస్తున్నారు తాతయ్య. అందుకే నేను కలిసిన ప్రతి వ్యక్తి చావుకు గురవుతున్నాడు. ఈ విషయాలన్నీ రత్నప్రభ గారికి ఎవరో చారేస్తున్నారు. అది నాతో చాలా దగ్గరగా మూవ్ అవుతున్న వాళ్లే ఈ పని చేస్తున్నారు. నీతో కలిసి ఉండేది నేను భాష తప్ప ఇంకెవరు క్లోజ్గా ఉన్నారు? పైగా నీ ట్రీట్మెంట్ విషయం కూడా రత్నప్రభ గారికి వాళ్ళ ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికి తెలీదు. అలాంటప్పుడు నీ విషయాలు రత్నప్రభ గారికి ఎవరు చెప్తారు? ఏంటా సౌండ్ మనోజ్? చూస్తాను తాతయ్య. చిదంబరం, నువ్వు హాస్పిటల్లో? భాష గురించి తెలిసింది, చూసిపోదామని వచ్చాను. మీ దగ్గరికి వస్తుంటే ఫ్లవర్ వాసని పూలు తోసేసే బాబు. ఫ్లవర్సా? అదే పూలు కాకపోతే ఆకులు. ఆకులా? నీకెప్పుడు జోకులేదో తెలియదు చిదంబరం. ఏదో సరదా కన్నాను బాబు. ప్లీజ్ కమ్. నమస్కారం తాతగారు. నమస్తే బాబు. డాక్టర్స్ అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు. స్పృహలోకి వచ్చి సరదాగా మాట్లాడాడు. ప్రాణానికి ప్రమాదం ఏం లేదు కదా సార్? లేదు చిదంబరం, సేఫ్. నా సహాయం ఏదైనా కావాలంటే అడగండి. ష్యూర్, అవసరమైనప్పుడు తప్పకుండా అడుగుతాను. వెళ్ళొస్తాను సార్. మంచిది. ఉంటాను తాతయ్య గారు. అలాగే బాబు. మనోజ్, ఈ చిదంబరం చూపులు కాస్త తేడాగా ఉన్నాయి కదూ?
ఆ కలలో మిమ్మల్ని మర్డర్ చేసింది ఆ సైనికుడు సార్. ఆ మర్డర్లో మన చిదంబరం పిచ్చోడు కూడా ఉన్నా సార్. మిమ్మల్ని మర్డర్ చేశాక వాళ్ళ ముగ్గురు మోకాళ్ళ మీద కూర్చుని మీరేమో చక్రవర్తి అయినట్టు తలలో ఉంచుకున్నారు సార్. భాషకి నన్ను చంపినట్టుగా కలొచ్చింది, కానీ అటాక్ జరిగింది మాత్రం భాష మీద. వీళ్ళిద్దరూ కళ్ళు ఎందుకు కనిపించారు? అసలు ఈ చిదంబరం ఎవరు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? వంశీ భయపడిన బిల్డింగ్కి నేను వెళ్ళాను కృష్ణవేణి గారు. వంశీ గారు, నా కళ్ళలోకి చూడండి. నేను మీ కృష్ణవేణిని వంశీ గారు, భయపడకండి. అక్కడ వంశీ భయపడటానికి కారణం ఒక సింబల్. సింబల్ ఏంటి? మనోజ్ గారు, ఈ సింబల్ చూసి వంశీ గారు భయపడ్డారా? ఆ బిల్డింగ్ లో గోడ మీద ఈ సింబల్ ఉంది. ఖచ్చితంగా వంశీ ఈ సింబల్ చూసే భయపడి ఉంటాడు. నేను బిల్డింగ్ లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి సింబల్ నాకేం కనిపించలేదు మనోజ్ గారు. 1 minute. ఈ పెయింటింగ్ ఇంతకు ముందు వంశీ మీకు చూపించాడా? చూపించలేదు మనోజ్ గారు. వంశీ పెయింటింగ్ వేసిన తులసి కోట అవుట్ హౌస్ లోనే ఉంది. ఆ సింబల్ కూడా దాని మీదే ఉంది. చూడండి. నా బాల్ ఎక్కడ పడింది? ఈ సింబల్ తులసి కోట మీద ఎందుకుంది? అసలు ఆ సింబల్ కి అర్థం ఏంటి మనోజ్ గారు? నా
చాలు. కృష్ణవేణి గారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చెప్పండి మనోజ్ గారు. మీ జమీందార్ ఫ్యామిలీ పెద్ద ప్రమాదంలో ఉంది. వంశీకి 8 ఏళ్ల వయసులో ఈ అవుట్ హౌస్లో ఒక పెద్ద మిస్టరీ జరిగింది. ఆ మిస్టరీలో ఒక పెద్ద సీక్రెట్ దాగుంది. వంశీ మెంటల్ డిజార్డర్ కారణం కూడా ఆ సీక్రెట్లోనే ఉంది. ఆ సీక్రెట్ మీ ఫ్యామిలీలో ఒక్క రత్నప్రభ గారికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. నేను వంశీకి ట్రీట్మెంట్ మొదలు పెట్టడానికి ముందు ఆ సీక్రెట్ ఏంటో కనుక్కొని తీరాలి. ఆ సీక్రెట్ ఏంటో కనుక్కోండి మనోజ్ గారు. అది రత్నప్రభ గారికి ఇష్టం లేదు. అదేంటి మనోజ్ గారు, ఎందుకు ఇష్టం లేదు? అలా అని మీతో చెప్పారా? చెప్పలేదు, కానీ నాతో మాట్లాడటానికి కానీ అవుట్ హౌస్ విషయాలు చెప్పడానికి కానీ తను ఇష్టపడట్లేదు. అందుకే సృజన్ గారితో మాట్లాడాను. తను పూర్తిగా సహకరిస్తానని చెప్పి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయమన్నారు. నాతో కూడా మాట్లాడారు. మీకు ట్రీట్మెంట్ విషయంలో సహకరించమని చెప్పారు. ఫైనల్గా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే. వంశీ ట్రీట్మెంట్ అయ్యేంత వరకు మీరు నాకు పూర్తిగా సహకరిస్తానని మాట ఇవ్వగలరా? మీకు ఆ డౌట్ లేదు మనోజ్ గారు. మధ్యలో ఎన్ని హర్డిల్స్ వచ్చినా మీరు వెనక్కి వెళ్ళరని నమ్ముతున్నాను. డెఫినెట్గా వంశీ గారు క్యూర్ అయ్యే విషయంలో నేను మీకు చివరి వరకు తోడుగా ఉంటాను. నా బాల్ థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణవేణి గారు. మీ సపోర్ట్ వంశీని క్యూర్ చేయటమే కాదు, ఈ ఫ్యామిలీకి రాబోయే ప్రమాదం నుంచి కూడా నేను కాపాడుతానన్న కాన్ఫిడెన్స్ని మరింత పెంచింది. వంశీ గారి మీద మా ఫ్యామిలీకి చాలా ఆశలున్నాయి మనోజ్ గారు. నాకు తెలుసు కృష్ణవేణి గారు. శివుడి గారికి సైక్రటిస్ట్తో ఇంటి వెనుక మీటింగ్లు.
మయూరి వదినా, అక్కడేం చేస్తున్నావు? ఏం లేదు వదినా. కృష్ణవేణి ఏంటి? 10 నిమిషాల క్రితం కృష్ణవేణిని రూంలో చూశాను. తనతో పనుండి వెళ్తే రూంలో లేదు. ఎక్కడుందబ్బా అని వెతికితే ఇంటి వెనుక అవుట్ హౌస్ లో ఉందొదినా. అవుట్ హౌస్ లో ఏం చేస్తోంది? సైక్రియాటిస్ట్ తో మీటింగ్ లో ఉంది వదినా.